అవకాశం డాక్టర్ గారు చెప్పింది ఉంటుంది. అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే ఇంకో సబ్జెక్ట్ వెళ్దాం, కానీ కొన్ని ఏదైతే ఉద్యమానికి నాయకత్వం వహించారు, ఉద్యమ సమయంలో అదొక మీరే అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా జేఏసీలో కూడా చర్చ జరిగింది, ఇలాంటి ఇతర అనేక సందర్భాలు దీనికి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత దీన్ని ఒక రాష్ట్ర గీతంగా పెట్టుకుందామని అన్నది కూడా ఉద్యమ నాయకత్వం వహించిన ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు అది ఇగ్నోర్ చేయబడింది అనే దగ్గర ఆన్సర్ లేదు. అది మరి దాంట్లో ఏమైనా వివాదం ఉందా, లేకుంటే దాంట్లో మరి ఇంకేదన్నా ఉన్నాయా, దాంట్లో సరి చేయాల్సిన అంశాలు ఉంటే సరి చేయడానికి అందశ్రీ గారు ఒప్పుకోలేదా, ఏం జరిగిందో తెలియదు, ఇన్సైడ్ ఏం జరిగిందో దానికి అది పెట్టడానికి ఏం జరిగిందో, కానీ ప్రయత్నం జరిగిందా లేదా అంటే ప్రయత్నం కనపడలేదు అనేటువంటిది ఒక అంశంగా ఉంది అని. సరే మిగిలిన మీరు అది పెద్ద ఇష్యూ కాదు, టీజే కాదు, లేకుంటే ఇంకోటి కాదు, విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం కూడా సరే కొన్ని మార్పులు ఉన్నారు. శ్రామికంగా తెలంగాణ ఉద్యమాలకి శ్రామికంగా ఉండాలి, మళ్ళీ అదేదో దొరలాగా తల్లిలాగా ఉండకూడదు అనేది సరే వాటిని కొన్ని ఇగ్నోర్ చేసిన అందశ్రీ పాట అనేటువంటిది కొంచెం ఇంపార్టెంట్ కదా అనేది ఎందుకు ఆ రోజు అది దాన్ని ఇగ్నోర్ చేయబడింది రాష్ట్రం వచ్చాక అనేది అయితే సీరియస్ డిబేట్ ఉండే ఆనాడు, మీరు ఒప్పుకోకపోయినా. నేను నాకేనా మీకే ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు చేసిన రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు తెలంగాణ తల్లి ఎక్కడిది తెలుగు తల్లి ఉందని తెలుగు తల్లిని తీసుకొచ్చిండ్రు. ఆ రోజు అదే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు తల్లికి జయకొట్టిన నాయకుడే. ఈ రోజు వచ్చేదో తెలంగాణ తల్లిని మేము మార్పులు చేర్పులు చేస్తామంటే జనాలు నవ్వుకుంటారు. ఆ రోజు తెలంగాణ తల్లికి జయకొట్టి తెలంగాణ తల్లిని అబాసుపాలు చేసిన నాయకులు వచ్చి ఈ రోజు ముఖ్యమంత్రి కూర్చొని మళ్ళా తెలంగాణ తల్లిలో మార్పులు తీసుకొస్తామంటే ఆ రోజు మీరు ఏదైతే ప్రతిపాదన పెట్టినరో ఆ రోజే పెట్టుంటే బాగుండేది. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక పెట్టుడో లేదా రాజకీయ వ్యూహాల కోసం మారుస్తే అది అర్థం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది దాదాపు దశాబ్దానికి పైగా 15 సంవత్సరాల పైన తెలంగాణ ప్రజలలో నాటుకుపోయింది. ఊరూరా వాడవాడలో తెలంగాణ తల్లి విగ్రహాలు వెలిచినాయి. ప్రజలు స్వచ్ఛందంగా విగ్రహాలు నెలకొల్పిండ్రు తప్ప టీఆర్ఎస్ పార్టీను ఒక వ్యక్తో ఆ రోజు ఊరూర్ల గ్రామాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు నెలకొల్పలేదు. ఉద్యమకారులే కావచ్చు, ప్రజలే కావచ్చు, స్వచ్ఛందంగా ప్రతి గ్రామాలలో చాలా వరకు మెజార్టీ గ్రామాలలో మెజార్టీ ఊర్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు అంతా అయిపోయి 15 సంవత్సరాలు వచ్చిన 15-20 సంవత్సరాల తర్వాత ఈ రోజు తెలంగాణ తల్లిలో మార్పులు తీసుకొస్తామంటే మీరు ప్రజల ప్రభుత్వం ఎన్నుకున్నది జరగబోయే అంశాలు ఏంది, డాక్టర్ గారు చెప్పాడు కిషన్ రెడ్డి గారు శిలాశాసనం కాదు, ప్రభుత్వాలు చేసిన చట్టాలు మారుస్తారు, రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. ఒకసారి పెట్టాం 15 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి దాంట్లో చేర్పులు మార్పులు చేయకూడదనే ఉండదు. చట్టాలే మార్చుకున్నప్పుడు కొన్ని విషయాల్లో దాంట్లో లోపాలుంటే సరిదిద్దుకోవడంలో అదేమన్నా మార్చుకోవడం. ఇప్పుడు రాముని విగ్రహం అనేది ప్రజల మనసులలో ఒక తీరుకున్నది. తెలంగాణ తల్లి విగ్రహం అనేది కూడా అక్కడ ఉద్యమం తీసుకొచ్చింది తప్ప ఒక వ్యక్తి కాదు, ఒకరు తీసుకొచ్చింది కాదు. ఆ రోజు ఉద్యమం తీసుకొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. రూపకల్పన కేసీఆర్ గారే చేసిండ్రు. కేసీఆర్ గారే చేసిన ఆ రోజున్న మేధావులు కావచ్చు, ఆ రోజు అంటే వాళ్ళు ఏమంటారంటే ఇవి పెద్ద చిన్న చిన్న విషయాలు, అందశ్రీ పాటని రాష్ట్ర గీతం చేయటము.